తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం రస్తామైనబల్ గారు. నమస్తే. 40 ఏళ్ళు దాటిన తర్వాత జనరల్గా ప్రతి విమెన్ ఆహారం పట్ల ఏ రకంగా చూసుకున్నా కూడా బాధ్యతగా ఎంత తినాలో అంత తిని అండ్ ఒక్కొక్క హెల్తీ డైట్ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. యాజ్ అ లైఫ్ స్టైల్ కోచ్ మీకు తెలుసు, యాజ్ అ న్యూట్రిషనిస్ట్ మీకు తెలుసు ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ పర్టికులర్గా ఈ 40 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అప్పటి నుంచి కనుక మనం చూసుకుంటే క్యారెక్టరిస్టిక్స్ కానీ ట్రైట్స్ కానీ ఏ విధంగా మనిషిలో వచ్చేటువంటి చేంజెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 40 ఏళ్ల వాళ్ళ మీద మనం చాలా వీడియోస్ చేస్తున్నాం బేసికల్గా. ఎందుకు అనంటే ఈ ఏజ్లో విపరీతమైన చేంజెస్, ఒకటి ఫిజికల్ చేంజెస్, ఒకటి ఎమోషనల్ చేంజెస్ మానసికంగా, ఇంకొకటి సొసైటీ పరంగా, అంటే సొసైటీలో కూడా వీళ్ళకు కొన్ని చేంజెస్ వస్తాయి. అవి ఏంటి అని మనం ఫాస్ట్గా మాట్లాడుకుంటే సొసైటీ పరంగా బ్యాక్ వద్దాం, ఎందుకంటే మీరు ఆరోగ్యం గురించి మనం హైలైట్ చేస్తున్నాం కాబట్టి. సొసైటీ పరంగా అన్నప్పుడు 30 ఏళ్ల వరకు అంటే ఇప్పుడు చదువుతున్నప్పుడు స్టార్టింగ్ 5th క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ వరకు ఎవరు పలకరివ్వరు. అయిపోయిన తర్వాత డిగ్రీ తర్వాత కానీ ఇంజనీరింగ్ తర్వాత కానీ ఏం అడుగుతారు, ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ అడుగుతారు. పరిపక్వత వచ్చి ఫ్రూట్స్ తీసుకునే టైము. అట్లాగే ఇన్ని రోజులు జీవితంలో సంపాదించి ఏమి సెటిల్ అయ్యావు అనే స్ట్రెస్ వచ్చే టైం. ఇల్లా, పిల్లల, పెళ్ళిళ్ళ, దాని అవుట్పుట్ చూపించే టైం. అవుట్పుట్ వస్తుంది. సో కరెక్ట్గా ఆ 40లోకి వచ్చే వరకు అందరికీ ఆ మదర్ ఫాదర్గా విమెన్గా ఎగ్జామినేషన్ రిజల్ట్స్ టైం. అయితే కొంతమంది 35 మార్క్స్ వస్తారు, కొంతమంది డిస్టింక్షన్లో వస్తారు. వీళ్ళు వీటి రియాక్షన్స్ని బట్టి మానసిక ఒత్తిడి రావడం జరుగుతుంది. ఇది సొసైటీ ఎగ్జామ్ అయిపోయింది. దీని ఇంపాక్ట్ ఎక్కడుంటుంది, మానసిక ఒత్తిడి మీద పడుతుంది. పిల్లలు సరిగా చదివినా చదవకపోయినా వీళ్ళకే స్ట్రెస్. అవునా? డబ్బులు సేవ్ చేసుకొని ఇల్లు సరిగా సెట్ చేసుకుని కొనుక్కున్నారా లేదా, లోన్లా, అప్పులా, ఎవడైనా అప్పు తీసుకున్నోడు ఎగ్గొట్టాడా, లేకపోతే ఎన్నో సమస్యలు, అవన్నీ ఎవరి మీద పడుతుంది, వీళ్ళ మానసిక ఒత్తిడి మీద పడుతుంది. ఎప్పుడైతే ఈ రెండు ప్రిడామినెంట్ అయిపోయాయో 40లో, ద మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు ఫిజికల్గా అని మర్చిపోవడం జరుగుతుంది. అసలు వీళ్ళకు ఆ తోవలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 40+ వచ్చిందంటే ఇక అందం అంటావా అటకెక్కిపోయిద్ది, ఆరోగ్యం అంటావా అటకెక్కిపోయిద్ది, ఆలోచన విధానం అంతా వీటి మీద పడుతుంది. కానీ ఇక్కడి నుంచి అసలు ఇదే ఇంపార్టెంట్. ఇన్ని రోజులు నీకు ఏజ్ ఉంది కాబట్టికే, వయస్సు ఉంది, ఉడుకు రక్తము, నీ అవయవాలు నువ్వు తిన్నా తినకపోయినా అది పరిగెట్టిస్తుంది. ఇప్పుడు కొత్త బండి ఉంది, ఒక 1 year కానీ 8 months 6 months సర్వీసింగ్ ఇవ్వకపోయినా ఏమవుతుంది, మంచిగానే నడుస్తుంది. ఒక 5 ఏళ్ళు అయ్యాక ఏమవుతుంది, అది కుర్రో మొయ్యో అనుకుంటూ ఊరికే షెడ్కి వెళ్తూ ఉంటుందా, వెళ్ళదా? వెళుతుంటుంది. మరి మన బాడీ కూడా అంతే. నీకు 30లో రాదు ఆ కిరు చప్పుట్లు రావు మోకాళ్ళల్లో, అవా నడుము నొప్పి రాదు, మెడ నొప్పి రాదు, తలనొప్పి రాదు. ఎందుకు అంటే వయసు, ఉడుకు రక్తము ఆ హీట్ జనరేటింగ్ తోటి నీ బాడీ మంచి ఫామ్లో ఉంటుంది. భయం వేస్తుందండి మీరు అలా చెప్తుంటే. అచ్చా 40 వస్తుందని భయపడతా. వెనకాల సొల్యూషన్ చెప్తాను కదా, టెన్షన్ ఎందుకు. నేను 40+ కదా, నేను బాగున్నాను కదా. డైట్ చెప్తారు కదా, నిజంగా మిమ్మల్ని చూసి అంటే మీరు అలా మాట్లాడుతుంటే కంటెంట్ ఓన్ చేసుకుని లోపలికి వెళ్ళేటప్పుడు ఆ పిక్చర్ చూస్తాం కదా. నాకు మా మదర్ గుర్తొచ్చారు, మా ఫాదర్ గుర్తొచ్చారు, దాని తర్వాత మా సరౌండింగ్లో ఉండేటువంటి వాళ్ళందరూ గుర్తొచ్చారు, తర్వాత నేనే కదా ఇంకా. ట్రూ. బట్ ఎస్ ఎగ్జాక్ట్లీ వై ఐ సెడ్ ద బిఫోర్ ది కూడా స్టోరీ, బికాజ్ ఇది కాన్షియస్గా ఉండి ఇట్లా టెస్ట్లు ఇచ్చాము ఇదంతా ఆలోచించలే. కానీ 40కి రాగానే ఆ సమస్యల మూలంగానే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని నేను వీళ్ళకి కొంచెం విడమర్చి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు మీరు అన్నది ఈ భయం కూడా క్రియేట్ చేయడానికే ఈ 30+ వాళ్ళకి కూడా. ఎందుకు అంటే నెగ్లెక్ట్ చేస్తారు ఈ టైంలో. నెగ్లెక్ట్ చెయ్యకుండా 30+లో కూడా ఎలా ఉండాలో కూడా మనం ఒక వీడియో చేసాము. అత్యంత అద్భుతమైన రెస్పాన్స్ యంగ్ జనరేషన్ నుంచి కూడా. సో కాబట్టి ఇప్పుడు 40+లో నెవర్ ద లేట్.
ఎప్పుడు ఏది లేట్ కాదు. ఈ క్షణం అనుకుంటే ఈ క్షణం నుంచి స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ 40+లో కానీ మీరు 30+ ఎండింగ్ లేట్ 30s నుంచి కూడా దే కెన్ స్టార్ట్ ఏంటంటే ఫోకసింగ్ ఆన్ దేర్ హెల్త్ ఈజ్ ద ప్రియారిటీ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు నేను చెప్పిన ఆ 2 సమస్యల్ని నువ్వు ధీటుగా ఎదుర్కొని సమాజాన్ని సవాలు విసురుతూ నీ మనస్సును కంట్రోల్ చేస్తూ నీ మానసిక పరిస్థితిని కంట్రోల్ చేసుకొని నువ్వు ఒక బ్యూటిఫుల్ ఆనందమైన జీవితానం ఉన్న దాంట్లో నీకు ఉన్న దాంట్లో అనుభవించాలి అని అంటే ఆరోగ్యంగా నీ బాడీని ఒక ఆయుధంగా తయారు చేయవలసిందే. మరి ఆయుధంగా మారాలి అంటే ఏం చేయాలి మేడం అని అంటే గనక నువ్వు తీసుకునే ఆహారం, నువ్వు లోపల వేసేది, ఎలా అయితే నువ్వు ఆ సమాజం ఇసిరేది గార్బేజ్, ఆలోచనల గార్బేజ్ తీసుకొని నువ్వు స్ట్రగుల్ అవుతున్నావో, నీ ఫుడ్లో మంచిది గార్బేజ్ వేయకుండా చెత్త నింపకుండా ఆహారం గనక మంచిది వేసినట్టయితే మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. సో దాంట్లో ఫస్ట్ ఆకుకూరలు తీసుకోవాలి. అది ప్రపంచంలో అందరికీ తెలుసు. నీకు చదువుకుంటే బాగుపడతావు, మంచిగా అన్నం తింటే బాగుపడతావు తొందరగా అని అందరికీ తెలుసు. కానీ అమ్మ రోజు చెప్తుంది. నేను కూడా మన వ్యూవర్స్కి అంతే చెప్తూనే ఉంటాను, వాళ్ళు తిని బాగుపడే వరకు చెప్తూనే ఉంటాను. లీఫీ వెజిటబుల్ ఈజ్ ద బెస్ట్ ఫర్ 40+ విమెన్. మోర్ ఇంటేక్ అని చెప్తున్నా. ఇన్ని రోజులు ఏం చేస్తాను తెలుసా, పిల్లలు కదా ఆకుకూర తిన్నానా బలం వస్తుంది, ఏమండి ఆకుకూర తిను, ఇంత వండితే వాళ్ళకు 4 స్పూన్లు వేస్తే వీళ్ళ మిగిలిన లాస్ట్కి 1 స్పూన్ వేసుకుంటారు. దయ ఉంచి ఇప్పుడు 4 స్పూన్లు మీరు వేసుకోండి ఫస్ట్. బికాజ్ మీ బాడీలో ఒక ప్రాణాన్ని బయటకు తీసి మీ బాడీలో చాలా చేంజెస్ వచ్చి చాలా బ్లడ్ లాస్ అవుతూ మంత్లీ మెన్సెస్గా చాలా బ్లడ్ పోవడం వల్ల వీళ్ళకి ఐరన్ లోపము, కాల్షియం లోపము, బోన్ డెన్సిటీ తగ్గటం చాలా జరుగుతున్నాయి. కానీ మీకు ఎర్లీగా పుట్టినప్పుడు ఏంటి మనం ఇగ్నోర్ చేసాం, ఇప్పుడు దాని సత్తా చూపించడం స్టార్ట్ చేస్తుంది. సో కాబట్టికే ఎప్పుడైతే మీరు లీఫీ వెజిటబుల్స్, అన్ని రకాల లీఫీ వెజిటబుల్స్ని మీ డైలీ డైట్లో వెజిటబుల్ జ్యూస్ అనుకోండి, లేకపోతే కర్రీ అనుకోండి, రోటి పచ్చళ్ళైనా కంపల్సరీ తినాలి. ఎందుకు మేడం అంటే దీంట్లో కాల్షియం ఉంటుంది, ఐరన్ పుష్కలంగా ఐరన్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. అట్లాగే మీకు ఇప్పుడు ఇవి తిన్నారనుకోండి వీటితోటి బోన్స్ గట్టిపడడం జరుగుతుంది, హీమోగ్లోబిన్ పెరగడం జరుగుతుంది, ఆర్బీసీ పెరగడం జరుగుతుంది, సో ఇట్లాంటి కౌంట్ ఎప్పుడైతే పెరుగుతుందో వీళ్ళు ప్రోటీన్ ఇవన్నీ ఉండటం వల్ల హెల్దీగా ఉండటం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు 6 days a week 1 లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. మీరు యాడ్ చేసుకొని నాకు కమెంట్ పెట్టండి డైలీ తింటున్నాము అని. సెకండ్ వన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని కూడా చెప్తాను దీన్ని కూడా నేను, పల్సెస్. అందరం పప్పు వండుకుంటాం, పప్పులు వండుకోవటం అనేది వెరీ కామన్ మనకు పురాతన నుంచి. కానీ పప్పు వండుకుంటే గ్యాస్ వస్తుంది, ఒక ఏజ్ వచ్చాక కూడా ఉంది. పప్పుని ఎలా వండుకోవాలి కూడా చెప్తున్నాను నేను. ఇందులో ఒక టిప్పు, మీకు చాలాసేపు నానబెట్టి ఆ నానిన వాటర్ని తీసేసి వండుకున్నట్టయితే గనక మీకు ఈ గ్యాస్ ఉబ్బరం రాదు. సో ఎక్కువసేపు నానబెట్టాలి. అట్లాగే ఈ పప్పులో మీకు అందరికీ తెలిసిందే ప్రోటీన్ ఉంటుంది. సో ఈ ప్రోటీన్ ఏంటి అని అంటే, అయితే తినటం కూడా మనము బేసికల్గా చాలా తక్కువ తింటాం. పావుసేరు పప్పు వేసి ఊరంతా తింటాం. అది నీకు ఎక్కడ వస్తుంది ఇంత పప్పు వేసి? సో కాబట్టి యూ నాట్ సపోజ్ టు ఈట్ దట్. ఇంకా చెప్పాలంటే పప్పు వేసి కాస్త ములక్కాయలు వేసేసి దాన్ని కుక్కర్లో పెట్టేసి దాన్ని సూప్ లాగా ఈవినింగ్ డిన్నర్. సో అంటే దాల్ కట్ అంటారు దాన్ని, మనం ఇంతకుముందు చేసేవాళ్ళు పప్పు కట్టు చారని పెద్దోళ్ళు చేసేవాళ్ళు. సో ఇట్లా కనుక దాంట్లో ఇంపార్టెంట్ పప్పులు ఏంటంటే మూంగ్ దాల్ అంటే పెసరపప్పు. అందుకే నేను పెసరట్టు చాలా రికమెండ్ చేస్తాను పొద్దున బ్రేక్ఫాస్ట్కి. చెనా దాల్ ఉంటుంది కదా, శనగపిండితోటి కూడా మీరు పిండితోటి కూడా చీలా వేసుకోవచ్చు, అది ఒకటి. ఉరద్ దాల్ అందరం తింటున్నాం, ఏంటి మినపప్పు, ఇడ్లీ, దోశ. బట్ అంత సింపుల్ కార్బ్స్తో తినకుండా మిల్లెట్స్తో కానీ రాగులతో కానీ ఇడ్లీలు కానీ ఇట్లా చేసుకొని వెజిటబుల్స్ పెట్టుకొని, సో మేక్ ష్యూర్ ఇవన్నీ నేను చెప్పేవి కంపల్సరీ యాడ్ ఆన్ అయ్యేటట్టు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎగ్ డైలీ 1 ఎగ్ తీసుకోండి. ఎల్లో ఎగ్ తినొద్దు అనేది లేదు. ఎల్లో ఎగ్లో మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంది కాబట్టికే, అది కాకుండా దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. 1 ఎగ్ గివ్స్ యూ 6 grams ఆఫ్ ప్రోటీన్. సో అరౌండ్ 80 calories అట్లానే ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ఎగ్ సైజ్. కాబట్టి దే కెన్ హ్యావ్ ఫుల్ ఎగ్. అట్లా కాకుండా ఎగ్ తీసుకున్నట్టయితే వీళ్ళకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రావటం జరుగుతుంది. దీనివల్ల హార్ట్ స్ట్రోక్ కూడా కంట్రోల్ అవ్వటం జరుగుతుంది. అట్లా కాకుండా ప్రోటీన్ వస్తుంది కాబట్టి మజిల్ లాస్ అవ్వకుండా ఉంటుంది. ఎగ్లో ఇంకా ఇంపార్టెంట్ చెప్పాలంటే బయోటిన్ ఉంటుంది. ఈ బయట పూసుకునే మనం క్రీమ్లలో బయోటిన్ ఉంది, బయోటెక్ ఫేషియల్ అని వెళ్తున్నాం. బట్ ఇఫ్ యూ ఈట్ ఎగ్
పర్ డే నీ మజిల్ మాస తగ్గకుండా చూసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎగ్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. బాయిల్డ్ ఎగ్ వుడ్ బి బెటర్. అది కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఈ రోజుల్లో అసలు పూసుకునే దగ్గర నుంచి తాగే దగ్గర నుంచి తినే దగ్గర ఏ యాడ్లో చూడండి రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అని వస్తున్నాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే ఆక్సిడేషన్. సింపుల్గా చూపిస్తే మనము ఇప్పుడు యంగ్గా ఉన్నప్పుడు స్కిన్ ఇట్లా ఉంటుంది, కొంచెం ఓల్డ్ అవుతుంటే ఎలా చూపిస్తారు, ముడతలు ష్రింక్ అవుతుందా లేదా, ఆ ష్రింక్ అవ్వేదాన్ని ప్రాసెస్ని ఏమంటారు అంటే ఆక్సిడేషన్ అవుతుంది. ఫ్రీ రాడికల్స్ మన బాడీలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆక్సిడేషన్ అయ్యి ముసలిగా అయిపోతాం. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తీయడం వల్ల ముసలిగా అయిపోవడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, నీ అవసరం ఉన్న ఏజ్ కంటే ఎక్కువగా ఓల్డ్ అవ్వటం కూడా జరుగుతుంది చాలామంది సమస్యలకు అనుకూలం. సో ఈ బెర్రీస్ తీసుకోండి అండి మీరు. బెర్రీస్లో చాలా యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. చెరీస్ కానీ, మల్బెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ విపరీతంగా ఇప్పుడు మనకు కూడా చాలా సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. అట్లా కాకుండా నువ్వు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ సోర్సెస్ని కనుక నువ్వు తీసుకున్నట్టంటే డార్క్ చాక్లెట్ తీసుకోనండి. అందుకే యాంటీ ఆక్సిడెంట్ వెన్ ఇట్ కమ్స్ టు ద బ్లాక్ కాఫీ కూడా మీరు గమనిస్తే నేను ఎక్కువ తాగుతూ బ్లాక్ కాఫీలో కూడా మీకు పాలిఫినాల్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అని అంటే యాంటీ ఆక్సిడెంట్స్. డార్క్ చాక్లెట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. సో ఇవి తీసుకున్నట్టయితే మీకు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా ఏమవుతుందంటే ఎపిక్ పేపర్ అని ఒకటి మీకు ఒక పేపర్ని ప్రజెంట్ చేశారు. ఎవరు అంటే మన లండన్ యూనివర్సిటీ వాళ్ళు. దీంట్లో ఏంటంటే మీరు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ సోర్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవటం వల్ల మీకు హార్ట్ స్ట్రోక్స్ కానీ క్యాన్సర్ రిలేటెడ్ థింగ్స్ని కానీ మీరు అవాయిడ్ చేయగలుగుతారు అని ప్రూఫ్స్తో సహా ఉండటం జరిగింది. సో కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడానికి మీరు ట్రై చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక ఏజ్ వచ్చాక పాలు తాగొద్దు, లాక్టోజ్ ఇంటాలరెంట్ ఉంటుంది, అరుగుదల ఉండదు అని అంటాం వాస్తవమే. కానీ కొంచెము ఆవు పాలన్నా లైట్గా మిల్క్ ఇంక్లూడ్ చేసుకోనన్నా కొంచెము కంపల్సరీ మిల్క్ అన్నా మీరు కర్డ్, ఇంకా చెప్పాలంటే ప్రిబయోటిక్ ఉంటుంది మిల్క్ ప్రోడక్ట్స్లో. లైట్ చీజ్ అంటే మంచి క్వాలిటీది ప్రాసెస్డ్ కానీ చీజ్ కానీ పన్నీర్ కానీ లేకపోతే బటర్ కానీ నెయ్యి కానీ ఇలాంటి వాటిలలో పెరుగులో కానీ ప్రోబయాటిక్ ఉంటుంది. ప్రోబయాటిక్ ఎందుకు తీసుకోవాలి మేడం అని అంటే సింపుల్ అండి, మీ గట్ ఎప్పుడైతే మీ డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంటుందో మీరు ఆరోగ్యం ఉంటుంది. ప్రోబయాటిక్స్ అంటే ఏంటి అంటే పులిసిపోయినది అన్నట్టు. ఆ పులిసిపోతుంది కదా పెరుగు, సో ఆ పులిసిపోయినది ఎప్పుడైతే మనం తింటామో గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా డెవలప్ అయితే చెడ్డ బ్యాక్టీరియాతోటి ఫైట్ చేస్తుంది. ఫైట్ చేసి చెడ్డ బ్యాక్టీరియాని ఎప్పుడైతే తంపుతుందో మన డైజెస్టివ్ సిస్టమ్ హ్యాపీగా పనిచేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటే హెల్త్ కూడా బాగుంటుంది. సో కాబట్టి యూ నీడ్ టు ఫాలో ఆల్ దీస్. ఖచ్చితంగా అందరు ఫాలో అవుతారు కానీ రోజువారీగా అదే పనిగా తీసుకోరు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సీడ్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఈ రోజుల్లో నేను చెప్తున్న ఒక అమృతాహారం అని చెప్తున్నాను ట్యాగ్ లైన్ వేసి. వాల్నట్ 1-2 మీరు ఆస్తులు అమ్ముకొని తినమని చెప్పట్లా నేను, జస్ట్ 1-2 మీ బట్టలు తగ్గించుకోండి, మీ తిరుగుళ్ళు తగ్గించుకోండి, ఏమైనా తగ్గించుకోండి కానీ ఆరోగ్యం దగ్గర ఇంత కూడా కాంప్రమైజ్ కాకండి. వాల్నట్స్, 1 అంజీరు, జస్ట్ 2-3 బాదాము, ఇంత చాలు ఈ డ్రై ఫ్రూట్స్కి వచ్చేసరికి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద సీడ్స్లో సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్, సెసామి సీడ్స్ అంటే నువ్వులు అండ్ ఫ్లాక్ సీడ్స్, ఈ 5ని మిక్స్ చేసుకుంటే మీరు ఎప్పుడు నా బ్యాగ్లో చూస్తారు మీరు. సో ఇవి హెల్దీ ఫ్యాట్స్ ఉంటుంది, అట్లాగే మీకు మంచి న్యూట్రిషన్, విటమిన్స్, మినరల్స్ అన్ని పోషక విలువలు అందుతాయి. అన్ని తింటే చాలు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల ఇన్ని మాత్రం తినండి. మీకు బ్లడ్ లాస్ అయినా ఏదైనా, నువ్వులలో మైగ్రేన్ ఉన్నా ఏది కానీ మీకు హెల్దీగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక ఫ్రెండ్, ఒక మదరు, ఒక డాటరు, ఒక ఇంట్లో ఒక రిలేటివ్ కంటే ఎక్కువ ప్రేమ పెట్టి చెప్పాను మీ అందరికీ ఆరోగ్య విషయంలో. ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యి మీ ఆరోగ్యాన్ని బాగా చేసుకొని మాకు కమెంట్ చేయండి ఇంకా దేని గురించి చెప్పాలో. మీరు చెప్పినటువంటి డేటా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అంత ప్రేమగా బయటికి రాదేమో, అంత బాగా వచ్చింది. అది మెషిన్, ఇది మనిషి, ఇది రజితా మైనంపల్లి. ఆడియన్స్ మీద మీకు ఉండేటువంటి ప్రేమ అది తెలుస్తోంది. వాళ్ళ గురించి ఎంత లోతుగా ఆలోచించుంటే మీకు అంత అద్భుతమైనటువంటి కంటెంట్ వచ్చింది అనేటువంటి చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. నాకు తెలిసి మా కోసం ఈ వీడియో చేశారని మిమ్మల్ని అప్రిషియేట్ చేయకపోతే అప్పుడు అడగండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే కమింగ్ టు పాయింట్ అండి, 40లో వచ్చేటువంటి మానసిక సమస్యల్ని ఎలా అంటే మీరు డైట్కి ఫిట్గా ఎలా ఉంచుకోవాలో చెప్పారు, మరి మెంటల్లీ ఫిట్గా ఉంచుకోవాలంటే ఎట్లా? ఒకటి ఈరోజు మనకి వీడియో ఇది చూసుకుని వాళ్ళు ఆరోగ్యాన్ని ఫాలో అవుతున్నప్పుడు కొన్ని ఓవర్కమ్ చేస్తారు,
కొన్ని ఓవర్కమ్ చేయలేని ఉంటాయి. సో దే కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్. జీవితంలో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. సో మీ సొల్యూషన్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సొల్యూషన్ తీసుకోవడానికి మీరు ఒక్క అడుగు ముందుకు వేయవలసిందే.